సెలక్షన్ ప్రొసీజర్. సో మనకి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్, సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ చూసాం, థర్డ్ సెలక్షన్ ప్రొసీజర్. సెలక్షన్ ప్రొసీజర్ లో 3 పేజెస్ ఉంటుంది. ఫస్ట్ పేజ్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్, 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులు ఉంటుంది, 1 అవర్ టైం ఉంటుంది. సో చాప్టర్స్ ఉంటాయి, ఇంగ్లీషు, యాప్టిట్యూడ్, రీజనింగ్. సో 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ వస్తాయి, 30 క్వశ్చన్స్ యాప్టిట్యూడ్, 30 క్వశ్చన్స్ రీజనింగ్ వస్తాయి. సో టోటల్ గా ఈచ్ 20 మినిట్స్ స్లాట్స్ అయితే ఉంటాయి. సో 1 అవర్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. దీంట్లో నుంచి మీకు కట్ ఆఫ్ అనేది ఒక కట్ ఆఫ్ ఇస్తాడు. దేర్ ఈస్ నో సెక్షనల్ కట్ ఆఫ్, ఇక్కడ కంపల్సరీ మెన్షన్ చేశాడు. ఇదివరకు సెక్షనల్ కట్ ఆఫ్ ఉండేది, బట్ ఇప్పుడు లేదు. ఓవరాల్ గా 10 టైమ్స్ షార్ట్ లిస్ట్ చేస్తాడు. వేకెన్సీస్ 541కి 10 టైమ్స్ అయితే 5410 మందికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. సో దాంట్లో మీరు ఉండాలంటే స్పీడ్ విత్ యాక్యురేసీ మెయింటైన్ చేస్తే మాత్రం ప్రాక్టీస్ మీకు ఖచ్చితంగా వస్తుంది. సో డోంట్ వరీ మనకు వస్తుందా అనుకోవద్దు, ప్రయత్నం చేయండి. సో మాక్సిమం ట్రై చేయండి. ఇక ఫేజ్ 2 వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇది ఆన్లైన్ మోడే ఉంటుంది. టోటల్ గా 250 మార్క్స్ ఉంటుంది. సో 250 మార్క్స్ లో ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది 200 మార్క్స్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో రిమెంబర్ 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. 5 ఆప్షన్స్ ఉంటాయి మాక్సిమం బ్యాంకింగ్ ఎగ్జామ్ లో. సో రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్, 60 మార్క్స్. సో ఇక్కడ 50 మినిట్స్ టైం ఇచ్చేసి 40 క్వశ్చన్స్, 60 మార్క్స్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ కి. నెక్స్ట్ డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ కి 30 క్వశ్చన్స్, 60 మార్క్స్, 45 మినిట్స్ టైం. జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్ 60 క్వశ్చన్స్, 60 మార్క్స్, 45 మినిట్స్ టైం. ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్, 20 మార్క్స్, 40 మినిట్స్ టైం. టోటల్లీ 170 క్వశ్చన్స్ అదే 200 మార్క్స్ వస్తాయి. 3 అవర్స్ టైం, 180 మినిట్స్. అంటే ఈచ్ మినిట్ మీరు ఒక క్వశ్చన్ కంటే ఎక్కువ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ 170 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ 180 మినిట్స్ ఉంది. కమింగ్ టు డిస్క్రిప్టివ్ పేపర్. డిస్క్రిప్టివ్ పేపర్ లో 3 క్వశ్చన్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ 3 క్వశ్చన్స్ లోని స్కిల్స్, ఈమెయిల్స్, రిపోర్ట్స్, సిచ్యువేషన్ అనాలిసిస్ అండ్ ప్రెషర్స్ రైటింగ్. సో దీంట్లో ఏంటంటే ఈమెయిల్స్ లో కంపల్సరీ 1 అవుట్ ఆఫ్ ది 2 ఆప్షన్స్ 2 ఇస్తాడు, చూస్ చేసుకోవాలి. రిపోర్ట్స్ లో 1 అవుట్ ఆఫ్ ది 2. అండ్ ఐదర్ సిచ్యువేషన్ అనాలిసిస్ కానీ ప్రెషర్స్ రైటింగ్ కానీ. సో వీటిలో రెండిట్లో ఏదైనా ఒకటి, వీటిలలో మాత్రం ఒకటి చూస్ చేసుకొని మీరు డిస్క్రిప్టివ్ పేపర్ రాయాల్సి వస్తుంది. సో ఆబ్జెక్టివ్ టెస్ట్ కి మాత్రమే మీకు 1/4 నెగిటివ్ అని ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపర్ కి మాత్రం ఎలాంటి నెగిటివ్ ఉండదు. ఫైనల్ గా దీని నుంచి ఇంతమందిని తీసుకుంటారంటే దాదాపు అప్ టు 3 టైమ్స్ ఆఫ్ వేకెన్సీస్, 541 into 3. సో దాదాపు 1620 మంది దాకా ఛాన్సెస్ వస్తాయి. సో వాళ్ళకి మెయిన్స్ కి క్వాలిఫై ఇంటర్వ్యూ స్టేజ్ కి వెళ్తారు. ఇంకా చూస్తే సెలక్షన్ ప్రాసెస్ అనేది, సో ఈచ్ క్యాండిడేట్ విల్ హావ్ మినిమం స్కోర్ ఇన్ ఈచ్ టెస్ట్ అనమాట. ఇక్కడ టెస్ట్ 1, టెస్ట్ 2, డిస్క్రిప్టివ్ పేపర్ లో ఖచ్చితంగా మినిమం స్కోర్ కంపల్సరీ ఉండాలి. సెక్షనల్ కట్ ఆఫ్ విల్ బి డిసైడ్, సెక్షనల్ కట్ ఆఫ్ కూడా డిసైడ్ చేస్తుంది. ఇంకా మెరిట్ లిస్ట్ లోనే ఉన్న వాళ్ళకి మాత్రమే ఛాన్స్ అయితే దొరుకుతుంది. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ కి, మెయిన్స్ కి 1/4 మార్క్స్ ప్రిలిమినరీ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇంకా ఫేజ్ 3 లో సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సైకోమెట్రిక్ టెస్ట్ కి, గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూకి టోటల్ గా 50 మార్క్స్ ఉంటాయి. సో ఇది దీంట్లో నుంచి క్వాలిఫై అయిన వాళ్ళని ఫైనల్ లిస్ట్ లో ఎలా చూస్ చేస్తారు అనేది బేస్డ్ ఆన్ ది ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 సపరేట్ మార్క్స్ ని ఒక ఇంటిగ్రేటెడ్ గా నార్మలైజ్డ్ మార్క్స్ చేసేసి అవుట్ ఆఫ్ 100 కి, సో మాక్సిమం మార్క్స్ 250 ఉంటే ఫేజ్ 2 లో, అండ్ గ్రూప్ డిస్కషన్ 50 ఉంటే ఈ రెండింటికి కలిపి 300 వస్తుంది. దీన్ని నార్మలైజ్ చేసేసి 100 కి కౌంట్ చేస్తారు. ఈ 100 కి ఎవరైతే కట్ ఆఫ్ రీచ్ అవుతారో, సో ఈ 100 కి కట్ ఆఫ్ రీచ్ అయ్యి టాప్ మెరిట్ లిస్ట్ ఉంటారు, వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు ఫైనలిస్ట్ కి. సో ఈచ్ కేటగిరీ కూడా టాప్ మెరిట్ మాత్రమే తీసుకుంటుంది. సో అగ్రిగేట్ 100 తీసుకుంటారు నార్మలైజ్డ్ మార్క్ లో మాత్రమే. ఇంకా రిజల్ట్ పబ్లికేషన్, ప్రిలిమినరీ, ఫైనల్ అన్నిటి కూడా బ్యాంక్ వెబ్సైట్ లోని మీకు పోస్ట్ వస్తుంది. ఈ పోస్ట్ చేసిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది మీకు సెలక్షన్ ప్రొసీజర్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్. సో త్రూఅవుట్ ఇండియా అనేది ఎగ్జామ్ సెంటర్ కండక్ట్ చేస్తుంది ప్రిలిమినరీ ఎగ్జామ్ కి. బట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి కొన్ని చేంజెస్ ఉంటాయి, అవి మెయిన్ సిటీస్ లోనే కండక్ట్ చేస్తుంది. సో నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎక్కడ కూడా ఇవ్వరు. ఇంకా మీకు ఎక్కడ సెంటర్ ఉంటే అక్కడ వెళ్ళిపోయి రాయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఓన్ రిస్క్, ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మనమే చేసుకోవాలి. ఎలాంటి ఖర్చుకి మాత్రం SBI ప్రొవైడ్ చేయదు, ఓన్లీ ఇంటర్వ్యూకి మాత్రం ఇస్తుంది. ఇన్ కేసు ఎవరైనా ఎగ్జామినేషన్ లో మిస్బిహేవియర్ కానీ అన్రూలీ బిహేవియర్ కానీ చేసినట్టయితే క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేచర్ అండ్ ఆల్సో డిస్క్వాలిఫికేషన్ ఫ్రమ్ ది ఫ్యూచర్ అండ్ ప్రజెంట్ ఎగ్జామినేషన్ అని SBI చెప్పింది. సో అందుకే చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ రాయండి. ఇంకా కలెక్టర్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది, హాల్ టికెట్. అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్ అటెండ్ అయినప్పుడు వెరిఫికేషన్ చేసుకొని ఇస్తారు మళ్ళీ రిటర్న్. ఇంకా సాలరీస్ చూస్తే సాలరీస్ ఎట్లా ఉన్నాయి. స్టార్టింగ్ బేసిక్ పేమెంట్ వచ్చేసి 48,480 రూపీస్ ప్లస్ అడ్వాన్స్ ఇంక్రిమెంట్ ఇన్ స్కేల్ ఆఫ్, ఇలా ఇంక్రిమెంట్స్ ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ క్యాండిడేట్స్ కి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 ఇస్తారు. తర్వాత దీంట్లో DA, HRSC, CAPF, కంట్రిబ్యూషన్ ఫర్ పెన్షన్ ఫండ్, NPS, LFCs, మెడికల్ ఫెసిలిటీస్ అన్ని, రెంటల్ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అప్రాక్సిమేట్లీ ఇనిషియలీ స్కేల్ ఆఫ్ పే ఎట్ ముంబై సెంటర్, ముంబైలో అయితే దాదాపు 20 lakhs పర్ యానం వస్తుంది. 20,43,000 వాటికి వస్తుంది. అది ముంబై సిటీలో అయితే ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క పేమెంట్ లెవెల్ ఉంటుంది. సో అన్ని చోట్ల కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఇంకా జాయినింగ్, ట్రైనింగ్, కెరియర్ పాత్ ఎలా ఉంటుంది. ఫస్ట్ మీరు షార్ట్ లిస్ట్ అయ్యి ఫైనల్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ బాండ్ వాల్యూ 2 lakhs సైన్ చేయాల్సి వస్తుంది. ఈ 2 lakhs అనేది మినిమం 3 years వాటికి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ప్రావిషన్ పీరియడ్ వచ్చేసి 2 years ఉంటుంది. దీంట్లో మీరు కంటిన్యూ కావాలంటే టైం టు టైం మీరు ఎప్పుడు అప్డేట్ లో ఉండాలి.
యాజ్ పర్ ద బ్యాంక్ స్టాండర్డ్స్ మీరు ఎప్పటికప్పుడే మీరు బ్యాంకింగ్ నాలెడ్జ్ కానీ ఆ గ్రేడ్ చేసే పొజిషన్ వాల్యూ కానీ అన్నింటిని కూడా మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటేనే దీంట్లో ఫర్దర్ గా కంటిన్యూ చేస్తారు, తర్వాత పోస్టింగ్ ఇస్తారు. సో ఇన్ కేసు ఎవరైనా వాళ్ళకి కావాల్సిన మినిమం స్టాండర్డ్ కూడా మెయింటైన్ చేయలేకపోతే మాత్రం వాళ్ళని టెర్మినేట్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకొక అవకాశం ఏంటంటే ఎస్బీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఫారెన్ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి పోస్టింగ్ అబ్రాడ్ అనే ఆపర్చునిటీ కూడా ఒకటి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఎంత అప్డేటెడ్ గా ఉంటే, ఎంత నువ్వు ఎంత నాలెడ్జ్ నేర్చుకుంటే అంత బెటర్మెంట్ ఉంటుంది దీంట్లో. ఇంకా బ్రిలియంట్ ఆఫీసర్స్ ని ఎక్కువగా మేనేజ్మెంట్ గ్రేడ్ లోని రెస్పాన్సిబిలిటీ అనేది ఇస్తారు. అది ఇంకా అప్లికేషన్ ఫీ అండ్ ఇంటిమేషన్ చార్జెస్. ఫీ వచ్చేసి 750 రూపీస్ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి నో, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కి నిల్. సో దెర్ ఇస్ నో ఫీ, ఎవరైనా ఫ్రీగా చేసుకోవచ్చు. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్, దీనికి పీఈటీ ఎగ్జామ్ అనేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకుంటే మాత్రం దానికి వాళ్ళు ముందే ఆల్ టికెట్ పంపిస్తారు, ముందే ఒక అడ్మిషన్ పంపిస్తారు, దాని ప్రకారం చేసుకోవాలి. ఇక నెంబర్ ఆఫ్ ఛాన్సెస్, ఇక సివిల్ సర్వీసెస్ ఎలా ఛాన్సెస్ ఉంటాయో ఎస్బీఐ పిఓ కూడా అలానే ఛాన్సెస్ ఉంటాయి. అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 4 times మాత్రమే మాక్సిమం వాళ్ళు అంటే మెయిన్స్ ఎగ్జామ్స్ కౌంట్ ఉంటుంది. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కి 7 times ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ నో రిస్ట్రిక్షన్ అనమాట, వీళ్ళు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. సో అపియరింగ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ విల్ నాట్ కౌంటెడ్ యాజ్ ఎ ఛాన్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అపియరింగ్ ఇన్ ద మెయిన్ ఎగ్జామ్ విల్ కౌంట్ యాజ్ ఎ ఛాన్స్, ఓన్లీ మెయిన్స్ కి రీచ్ అయిన వాళ్ళదే కౌంటింగ్ ఉంటుంది. సో ప్రిలిమినరీ మీరు డిస్క్వాలిఫై అయితే మాత్రం దానికి ఉండదు. సో ఇన్ ది ఇయర్స్ ఓన్లీ 1 written examination has been held, no preliminary examination has been held. Appearing in this exam will be counted as a chance. June 24 నుంచి July 14 వరకు ఉంటుంది. ఇంకా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ రెడీ పెట్టుకుని ఆన్లైన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ ఆర్మ్, హ్యాండ్ రిటర్న్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి అవన్నీ గెట్ రెడీగా పెట్టుకోండి. ఇంకా డౌన్లోడింగ్ కాల్ లెటర్, హార్డ్ కాపీ అవన్నీ కూడా మీరు ఒక డాక్యుమెంట్ ఒక అన్ని సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఉంచుకోండి. ఎగ్జామ్ స్టేజెస్ లోని ప్రతి స్టేజ్ లో కూడా బయోమెట్రిక్ వెరిఫికేషన్, తంపు వెరిఫికేషన్ ఉంటుంది. సో ఫేషియల్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇది టోటల్ గా ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ గురించి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఏమైనా మిస్టేక్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ విత్ యువర్ వాల్యుబుల్ సబ్స్క్రైబ్ and like and share, subscribe my channel. Thank you so much. Any mistake, please comment on the below section. Thank you so much.